పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు కూడా చాలా రోజుల నుంచి ఈ జర్నలిజంలో ఉన్నారు, మేము కూడా చాలామంది చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. చాలామంది ఈ కావలికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే కృష్ణారెడ్డి గారు. ఈ 2 ఏళ్ల నుంచి మొన్న జూన్ 4 తోటి 2 సంవత్సరాలు పూర్తయినాయి. కృష్ణారెడ్డి గారు ఈ కావలికి ఎప్పుడూ లేనటువంటి, ఈ కావలి నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి కూడా ఎప్పుడూ లేనటువంటి, ఏ పార్టీకి లేనటువంటి 30,000 పైచలకు మెజార్టీ ఈ కావలి ప్రజలు అందించారు. దానికి గుర్తుగా, దానికి అనుబంధంగా కృష్ణారెడ్డి గారు ఈ కావలి ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టాడు. మనం గతంలో చూసాం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే విధంగా. అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల లెక్కలో కృష్ణారెడ్డి గారికి ముందు, కృష్ణారెడ్డి గారి తర్వాత కూడా మనం లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ముందు ఉంటుంది. ఎందుకని ఆ మాట అన్నానంటే, ఈ కావలికి యానాదిరెడ్డి గారు లాంటి వాళ్ళు, గొట్టుపాటి కొండలపాటి లాంటి వాళ్ళు, లేదో మాగుంట పార్వతమ్మ గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి మహానుభావులు ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా వారి స్థాయిలో వాళ్ళు పనిచేసిన మాట వాస్తవం. ఈ కావలి నియోజకవర్గానికి సేవ చేశారే కానీ ఎవరు దోచుకున్న సందర్భం లేదు. కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి సేవతో పాటు వారి జేబులో రూపాయి ఖర్చు పెట్టే విధానం, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కావలి నియోజకవర్గం, ఈ జిల్లాలో అందరూ కూడా నిజంగా ఒప్పుకుంటున్నమాట వాస్తవం. ముఖ్యంగా మీరందరూ కూడా దీనిలో కూడా ఈ బాలు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది తీర ప్రాంతానికి, కరాకు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. దాదాపు మాకు తెలిసి 2 దశాబ్దాల నుంచి తుమ్మలపెంట రోడ్డు గుంతలమయంగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ప్రయాణం అంటే నరకంతో కూడిన చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. గెలిచిన 6 నెలల్లోనే ఆ రోడ్డు వర్క్ స్టార్ట్ చేయడం, ఈరోజు తుమ్మలపెంట రోడ్లో ప్రయాణం చేసేవాళ్ళు, ఈ తీర ప్రాంత కరాక ప్రాంతం పల్లెల వాళ్ళు చాలా చక్కగా దాదాపు 2 దశాబ్దాలు ఎవరూ చేయలేని పనిని కృష్ణారెడ్డి గారు లంచాల కోసమో కమిషన్ల కోసమో కాదు, ప్రజలకు మేలు జరిగే పని. అదేవిధంగా మనం కూర్చొని నుంచి పక్క రోడ్డు ఇందిరమ్మ కాలనీ, బాలకృష్ణారెడ్డి నగర్, దాదాపు 1000 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు. ఆడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వలస రావడమో పేద కుటుంబాలు. వారు కావలి పట్టణానికి రావాలంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్ మీద రావడానికి ఆటోలు కానీ, ఏమైనా బైకులు ఉండేవాళ్ళు బైకులు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు అండర్ పాస్ తుది మెరుగులు దిద్దుకుంటుంది. దాదాపు ఓపెన్ అయింది, ఇంకొక తుది మెరుగుల్లో ఉంది. ఎవరి కోసం వారు చేసింది? అక్కడేమి భూస్వాములు బడా బాబులు ఉన్న ఏరియా కాదు కదా, పేద ప్రజల కోసం, పేద ప్రజలకు ఏది మంచి. అదేవిధంగా మనం ముందుకెళ్తే కావలి నుంచి ముస్నూరు వరకు అంతా గుంతలమయం. ఆ గుంతలమయం రోడ్లో ఇంకో అతని గురించి మళ్ళీ మాట్లాడదాంలే. అది దాదాపు దశాబ్దం కిందట ఎవరో మొన్న కూడా ఎలక్షన్ తర్వాత కూడా చెప్పారు, కావలి నుంచి విజయవాడకి, బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్ళే లోపు కావలి వచ్చేసరికి మెలకు వస్తుందంట. ఎందుకంటే కావలి టౌన్ రాగానే గుంతల్లో పడి మెలకు వస్తుందంట. అదే బస్సులో ఈ మన కావలి పాత ప్రజాప్రతినిధి కూడా బాగా జర్నీ చేసేవాడు. కానీ దున్నపోతు మీద వడగళ్ళవా అని అతనికి. లోకం ఏమైనా అయిపోయింది నాకు అనవసరం. ఓకే, ఇది అభివృద్ధి ఇదే విధంగా ప్రతి పనిలో కూడా వారు చూపించే విధానం చాలా చక్కగా. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, ప్రజలకు నేనేం చేయాలి అని ఎక్కడా కూడా హంగు ఆర్పాటు లేకుండా వారు చక్కగా పని చేసుకుంటున్నారు.
అది అందరం కూడా పార్టీలు పేరుతోటి మేకతోలు కప్పుకొని మాట్లాడుతున్న వారికి కూడా వారికి మనసుకు తెలుసు. అరే కృష్ణారెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడట్లా, ఎక్కడ అక్రమాలకు పాల్పడట్లా, ఎక్కడ రౌడీజాన్ని ప్రోత్సహించట్లా, ఎక్కడ గుండాయిజాన్ని ప్రోత్సహించట్లా అని వారి మనసుకు తెలుసు. కానీ ఈ రాజకీయ నాయకుల మెప్పు కోసం మేకతోలు కప్పుకున్న పులివలే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మనసుకైతే తెలుసు. ముఖ్యంగా ఈ నిన్న 2 రోజుల కిందట అమృత పథకం 2.0 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇయ్యాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కొన్ని అంశాలు చెప్పారు. అమృత పథకంలో మొదటి విడత ఏర్పాటు చేసిన ఫైలాన్ని అర్ధరాత్రి కూల్చిన సంగతి మీ అందరికి విదితమే. వారు ఏం చెప్పారంటే వారు కూల్చింది ఫైలాన్ శిలాఫలకం కాదు, దాని వెనకున్న ఖనిజ సంపదను దోచుకున్నది బయటికి రాకూడదని వారు కూల్చారు అని చెప్పి వారు తెలియజేశారు. అమృత పథకంలో భాగంగా 750 ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. వారు ఇచ్చింది 250 కనెక్షన్లు మాత్రమే. ఓకే, దానిలో 14 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యేగా చెప్పారు. ఏం అడిగారంటే, ప్రతాప్ రెడ్డి దేవుడి దయ వల్ల నువ్వు చక్కగా సంపాదించుకున్నావు, ఏం చేసావు, అన్యాయ అక్రమాలు చేసావో, దోచుకున్నావో, దారిగాసి దోపిడీ చేసావో అవన్నీ పక్కన పెడితే ఎట్టాగో లక్ష్మీదేవిని ఇంట్లో ఉంది, పేద ప్రజలను కడుపు కొట్టేది ఏందయా, ఆ భగవంతుడి నీకు ఒక మంచి మనసిచ్చి ఆ మిగతా ఏదైతే ఆపావో నువ్వు ఆ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి దోచుకున్న డబ్బుతోటి మిగిలిన ఇళ్ళకి బాలకృష్ణారెడ్డి నగరు, ఇందిరమ్మ నగరు, ఇందిరమ్మ కాలనీ, మద్దురుపాడు, అడవిరాజుపాలెం ఇట్లా మిగతా ఏరియా కూడా కుళాయిలు ఏర్పాటు చేయవని అడిగాడు. దానికి ప్రతాప్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతా విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యి ఏసీబీకి అన్నాడే కానీ నేను ఈ డబ్బు దోచుకున్నాను, ఈ డబ్బు నేను కాంట్రాక్టర్ అనే శ్రీధర్ రెడ్డి ఇద్దరం కలిసి 14 కోట్లు పెట్టి బెంగళూరులో సైట్ కొన్నాము, దాంతో వ్యాపారం చేస్తున్నామని చెప్పట్లేదుగా. ఆ విషయం నువ్వు చెప్పలేదుగా. విజిలెన్స్ ఎంక్వైరీ నీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే ఆ డబ్బు మేము దోచుకోలేదని చెప్పలేదు. పైపెచ్చు ఈ అమృత పథకాన్ని దోచుకున్నావు, డబ్బు దాచుకున్నావు. రెండో అంశం మర్రి చెట్టు దానా కోతవేటు దూరంలో ఉన్న మర్రి చెట్టు కాలనీలో సుబాని అనే ఒక హ్యాకర్ ఈ స్కీమ్ పెట్టి చిన్న చితక ప్రజలందరినీ కూడా దోపిడీ చేసిన మాట వాస్తవం. ఆ దోపిడీ ఈ కావలితోనే వారు స్టార్ట్ చేయాల. తెలంగాణ ముక్తలు, కర్ణాటక ఇట్లా 4-5 చోట్ల ఈ స్కామ్ చేస్తా కావలికి వచ్చాడు. కావల్లో అతను ఆలోచించాడు, నాలాగా ఎవరున్నారు స్కామరు, నాలాగా నేను దొంగనైతే గజ దొంగ ఎవరున్నారని ఆలోచించి అప్పుడు ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని సంప్రదించాడు. అలా ఇట్లా వస్తుంది మనం ప్రజలు మోసం చేస్తే అని మనకెంత వస్తుంది అన్నాడు. నీకు నాకు 50-50 అంటే ఏడు ఉన్నావంటే ఎంతకో దూరం ఎందుకు, వీడేళ్ళ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడని మరిచెట్టు సంఘంలో వాళ్ళ ఇంటికి కోతవేడి దేరంలో షెల్టర్ ఇచ్చాడు. అతనికి ఒక ఇల్లు ఇప్పించాడు, ఇంటికి రోడ్డు వేయించాడు. ఈ ముస్నూరు 14, 15, 16 వార్డుల్లో ఎక్కడా వేయకుండా సుబాని ఇంటికి రోడ్డు వేయించాడు. సుబాని దానిలో నీకు భాగం ఉందా లేదా ప్రతాప్ రెడ్డి? భాగం లేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సుబాని అక్రమం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు నీ కోతవేడి దూరంలో ఉన్న ఇంటికి నీకు తెలియదా? అదే విషయం ఆ నోట ఈ నోట గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దృష్టికి వచ్చింది. వారు ఏం చేశారు, వారు ఆ డబ్బు కాసిపడేవాళ్ళు, వాటాలు కోరుకునేవాళ్ళు అయితే కొనసాగించు, నా వాటా అంటాడు. ఎందుకు పట్టించాడు, ఎందుకు అక్రమాన్ని అంత ఆ వరకు ఆపాడు? ఈ సందర్భంగా ఈ సుబాని విషయంలో నువ్వు తేలిస్తే
పాపం పెద్ద ఆయన యానాది రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో ఉన్న రోజులు నీతిగా నిజాయితీగా న్యాయం వైపు చేశాడు రాజకీయం. ఆయన విగ్రహాన్ని సాక్ష్యం పెట్టాడు. అంటే అట్టగా చనిపోయిన వాళ్ళు లీసి రారు కదని ఆయన విగ్రహం దగ్గర నీళ్ళు కాళ్ళు కడుగుతానన్నాడు. నువ్వు వేసిన శుభాని చెట్టు మర్రి చెట్టుగా మారి మర్రి చెట్టు సంఘంలో ఓడలు దిగినాయి. అందువల్ల ఈయన కట్ చేసుకుంటా వస్తున్నాడు దిగిన ఓడల్ని. గ్యారెంటీగా ఆ చెట్టుని పెకిలిస్తాడు. నీతో మేము కాళ్ళు కడిగిస్తాం. ఎదురుగా ఉన్న మన్నాడు చెరువులోనో వెనకున్న పాపిరెడ్డి చెరువులోనో కుండతో నీళ్లు పెట్టుకొని ఉండు. నీతో గ్యారెంటీ యానాది రెడ్డి గారి సెంటర్లో మా ఎమ్మెల్యే గారి కాళ్ళు నీతో కడిగిస్తాం ప్రతాప్ రెడ్డి. ఇకపోతే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాడు గౌరవ ప్రతాప్ రెడ్డి గారు. జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, వెలికి తీయాలి. వాస్తవమే, అన్యాయాలు అక్రమాలు ఎప్పుడు జరిగినాయి? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లో నీకు అనుచరులుగా బంటులుగా ఉన్న వాళ్ళు, దానిలో నీ పాత్ర ఏంది? నువ్వు వాడెక్కడైనా చావని వాడెవడైనా అని నాకు ఎంత వస్తుంది, నాకు ఏం వస్తుంది అని ఆలోచించే వ్యక్తివి. ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయని ఎకరాకి 10 లక్షలు తీసుకున్నాం. ఎకరాకి 10 లక్షల రూపాయలు తీసుకున్నాం. అంటే 10 లక్షల రూపాయలు ఎకరాకి తీసుకున్నావు అంటే నువ్వేమిచ్చే వాళ్ళకి లైసెన్సు? ఏమైనా దోచుకుంటావు బాబు, ఏమైనా చేసుకోండి, నా డబ్బు నాకు ముఖ్యం అని 10 లక్షలు నీకు ఇచ్చినాకే ఆడ అనుమతులు వచ్చాయి. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? వెంచరేసిన చిన్న చితకాళ్ళు లేదా పెద్దోళ్ళు, వెంచరేసిన ఓనర్లు, ఫ్లాట్లు కొనుక్కున్న చిన్న కుటుంబాలు, మధ్యలో అధికారులు. నీ రాజకీయ ప్రాబల్యం అట్లా ఉండింది. పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎగిరించాడు దాకా. మీరు పెట్టమని దగ్గర సంతకం పెట్టాలా? మీరు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. ఈరోజు నీ 10 లక్షలు కాసుల కకృతికి, నీ దుర్మార్గానికి బలైంది ఎవరు? వెంచరేసిన ఓనరు. ఏదో బిడ్డల భవిష్యత్తుకు బాగుంటుందని పెట్టుబడి పెట్టిన సామాన్యులు. ఆ రోజు నువ్వు చెప్పినట్టు చేయకపోతే బదిలీ అయ్యడమో, ట్రాన్స్ఫర్ అవడమో, డిస్మిస్ అయ్యే అధికారులు. నీ కాసుల కకృతి కోసం ఇంతమంది బలయ్యారు. నువ్వు ఈరోజు విజిలెన్స్ ఇదంటున్నావు. విజిలెన్స్ కూడా జరుగుతుంది. మరొక్కసారి మళ్ళీ చెప్తున్నా, ఈ కావలి పెద్ద యానాది రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ విషయం తేలినాం కూడా మళ్ళీ కుండతో నీళ్లు రెడీ చేసుకో. మా ఎమ్మెల్యే గారి కాళ్ళు నీతోనే కడిగిస్తాం ప్రతాప్ రెడ్డి. పైపెచ్చు టికెట్ల విషయం మాట్లాడుతున్నాడు. నీకు ఎమ్మెల్యే ఏదో కూడా కొద్దిగా ఏదో మాట కూడా ఏదో మాట్లాడేశాడు. చంద్రబాబు గారు టికెట్ ఇస్తే 60,000 ఓట్లతో నేను గెలుస్తా అన్నాడు. కావల ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రతాప్ రెడ్డి టికెట్ తెచ్చుకుంటే, అంటే ప్రతాప్ రెడ్డి కొంచెం డౌట్ ఉంది. పక్కన విష్ణు పెద్ద మనిషి ఆయన కూడా క్యాండిడేట్ రేస్లో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన కానీ టికెట్ తెచ్చుకుంటే, ఒకవేళ ఇతనే కానీ తెచ్చుకుంటే కృష్ణారెడ్డి గారి మీద 60,000 మెజార్టీ కాదు 60,000 ఓట్లు తెచ్చుకోగలడా అనే మీమాంస జరుగుతుంది ప్రతాప్ రెడ్డి. పైపెచ్చు కావలి ప్రజలు ముక్త కంఠంతో ఒక 10% నీ దగ్గర ఏదో మా వాళ్ళే ఉండేది. ఆడ కూడా కొద్దిగా ఏదో ఇరుకు ఇబ్బంది ఉండేవాళ్ళు, డబ్బులకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏదో ఒక పని ఎంచుకోవాలి కాబట్టి అతను పెట్టే పోస్టులు అవి పెడతా ఉన్నారు. లేదో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కూడా ఉన్నారు. ఏ పని పాట చేయరు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు. నేను చెప్తున్నా, ఏం పని చేయరు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు మనమన్నా నలిగి ఉంటాయి పాపం. 24 గంటలు తిరిగేవాళ్ళం. వాళ్ళ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు ఎక్కడ నలగదు. ఏ పని చేయరు, ఏ వ్యాపారం ఉండదు, ఏ కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండదు. ఇట్లాంటి వాళ్ళు కొద్దిమంది తెప్పించి మిగతా వాళ్ళంతా 90%. కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి ఈ కావలి నియోజకవర్గానికి రావడం మన అదృష్టం. మరొక్కసారి ఇట్లాంటి వ్యక్తిని మనం నిలబెట్టుకుంటే కావలికి మేలు జరుగుద్దని నీ దగ్గర ఉన్న 10% మిగతా ఇచ్చి అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను, కావలికి నికాస్ అయిన నాయకుడు లేడు, ఇంత నిజాతి పరుడు. నువ్వు చెప్పేది ఏంది? విజిలెన్స్ చెప్తుంది, ఇంటెలిజెన్స్ చెప్తుంది, బ్యూరో చెప్తుంది, కావలి ప్రజలు చెప్తున్నారు. ఇంత నిజాయితీ పరుడు అతను రూపాయి జేబులో నుంచి తీసి పెట్టాడు కానీ ఇంతవరకు రూపాయి జేబులో పెట్టుకోలేదు. అందువల్ల చంద్రబాబు గారికి
మాకు ఒక అండర్స్టాండ్ ఉంది. వారు ఇట్లాంటి వాళ్ళు వదులుకుంటే మళ్ళీ ఈ కావలి నియోజకవర్గానికి నాయకుడు దొరకడు, నీకు మొగుడు కూడా దొరకడని చంద్రబాబు గారు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అదే మాట మీద ఉన్నాడు. మా టికెట్ గురించి నీకెందుకు ప్రతాప్ రెడ్డి? పైపెచ్చు దమ్ము దమ్ము మగతనం. దమ్ము ఎవరికి కావాలి? మగతనం ఎవరికి కావాలి? ఇదేమన్నా ఏపిచారా కొంపలా? నీ దమ్ము నీ మగతనం చూపించడానికి నువ్వు ప్రజాప్రతినిధివయ్యా. నువ్వు ప్రజలు నీకు ఓటేసి 2 సార్లు గెలిపించింది ప్రజా సమస్యలు పోరాడమని. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నావు. కృష్ణారెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయం చేస్తే అంశాల మీద మాట్లాడు. నీ దమ్ము నీ ధైర్యంతో కావలి ప్రజలకి ఏం పని? మొన్న చూస్తే మొన్న డిఎస్పీ కొట్టేటప్పుడు కింద పడకపోతే ఎవరో పట్టుకున్నారు, అది వేరే విషయంలే. తోడ కొడతాడు చూసుకున్నామని జనసేన వాళ్ళు ఏదో పిలుస్తున్నాడు. తోట కొట్టడానికో మగతనం చూపించడానికో దమ్ము చూపించడానికో నీకు కావలి ప్రజలు నీకు 2 సార్లు ఎమ్మెల్యేకి చేయలేదు ప్రతాప్ రెడ్డి. ప్రజలు నీకు అది అవకాశం ఇచ్చింది. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడమని, ప్రజల వైపు నిలబడమని. ఈ 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి, 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, అధికారంలో ఉన్నావు. నేను ఈ పని చేశాను ఈ నియోజకవర్గానికి. ఈ కృష్ణారెడ్డి గారు తార్ రోడ్ వేసినట్టు, ఈ అండర్ బ్రిడ్జ్ పాస్ చేసినట్టు, ఇట్లా పనులు చేసినట్టు నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఏమన్నా నీకు ఒక్కటన్నా ఉందా ప్రతాప్ రెడ్డి? లాస్ట్కు నీ ఇంటి ముందు రోడ్డు కూడా మా ఎమ్మెల్యే గారు వేసింది కదా. ఏం మొహం పెట్టుకుని మాట్లాడతావు మీడియా ముందు? రాజకీయాల్లో ఉన్నాం కదని ఏది పడితే అది మాట్లాడతామంటే ఎట్లా ప్రతాప్ రెడ్డి? సరే, పైపెచ్చు రాజకీయాలకు అలవాటు పడిపోయి, అన్యాయం అక్రమంకి అలవాటు పడిపోయి ప్రజలు 30,000 పైచులకు ఓట్లతో చేదరించుకున్నా కూడా ఇతనికి బుద్ధి లేదు. గాలిలో గెలిచారంటున్నాడు ఎవరు? మా లోకేష్ బాబుని వాళ్ళని వెళ్ళని. అంటే అదే గాలి, ప్రజల ఓట్లు గాలితో సమానం నీకు ప్రతాప్ రెడ్డి. అంటే ప్రజా తీర్పుని నువ్వు అవహేళన చేస్తున్నావా? ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ముగిస్తా. చాలా మంది సీనియర్లు ఉన్నారు, డెన్ మల్లికార్జున లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా దాదాపు 2 దశాబ్దాల కిందట 80-90 దశకంలో మనకి అందరం కూడా పని పాట చేసుకుని అంతా కూడా ఒక సంవత్సరానికి ఏదో ఒక రిలాక్సేషన్ కోసం జెమినీ సర్కస్ లాంటి వాళ్ళు సర్కస్ వచ్చేవాళ్ళు. ముఖ్యంగా జెడ్పీ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు. ఆడ చాలా పులులు, సింహాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా రకరకాల జంతువులు వచ్చాయి. చాలా చక్కగా అందులో ధీరోదాత్తంగా ఆడ విన్యాసాలు జరిగాయి, చాలా సాహసోపేతంగా. అది అంతా కూడా మీకు గుర్తుందనా? మన జెడ్పీ గ్రౌండ్లో జరిగేది చాలా ఇట్లా విన్యాసం జరిగేది. మనం అప్పుడు చిన్నప్పుడు వెళ్తుండేవాళ్ళం. అంత చాలా సీరియస్గా, ఎప్పుడు చూడండి జంతువుల్ని, ఎప్పుడు చూడండి సాహసం, సినిమాల్లో చూసే సాహసాన్ని మనం చూసేటప్పుడు అది జరుగుతున్న క్రమంలో మధ్యలో ఒక అతను ఏమంటారు కామెడియన్, బఫోన్ వచ్చేవాడు. వచ్చి అందరినీ నవ్విచ్చేసేవాడు. సీరియస్గా జరుగుతుంది. సేమ్ అతను ఆ బఫోను అతను వృత్తి కోసం, పట్టుబొట్టి కోసం చేస్తే ఈరోజు ఈ బఫోన్ రాజకీయాల కోసం చేస్తున్నాడని సవినయంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ విజిలెన్స్ ఎంక్వైరీ అనే విషయాన్ని ఎమ్మెల్యే గారు ఏదో కొందరి చేత ఆపిస్తాడు అనేది ఆయన విమర్శ. నా ప్రశ్న ఒకటే, రియల్ ఎస్టేట్ అనే ఫీల్డు ఎంతో కాలంగా ఉంది. నేను కూడా గత 15 సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి బతికేవాడిని. నాలాంటి కుటుంబాలు ఈ కావల్లో కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. అయితే 2019 నుంచి 2024 దాకా అక్రమ లేఅవుట్లు వేశారు, ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ లేఅవుట్లు వేశారు అనేది వినికిడి. ఇది ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును కాజేశారో అనే దాని మీద టాపిక్ ఇది. సో ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి ఎవరైతే వచ్చారో అధికారులకి సహకరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.
మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీకి వచ్చిన అధికారులు సైతం వాళ్ళకి తెలియదా ఆ రోజు ఈ కాలువల్ని పూడ్చింది, ఈ డబ్బులు దండుకుంది ఎవరని తెలియదా? జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఎవరైతే రియల్టర్ ఉంటాడో వాడు ల్యాండ్ వేస్తాడు, ఫ్లాట్లు వేస్తాడు. ఆ రైతుతోటి ఒక రేటు మాట్లాడుకుంటాడు. అయ్యా నువ్వు రిజిస్ట్రేషన్ ప్రతి ప్లాట్కి ఒక్కొక్కరు నేను చెప్పిన పేరు మీద నువ్వు రిజిస్టర్ చేయాలి, వచ్చినప్పుడల్లా నీకు జమ చేస్తూ ఉంటాడు. అయిపోయింది, 6 సంవత్సరాలు అయింది. ఆ విధంగా రైతుల దగ్గర నుంచి రియల్టర్లు ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరూ రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు. రైతులకి ఆ రోజు మాట్లాడుకుంది 10 పైసలు, వీళ్ళు సంపాదించి 90 పైసలు. ఈరోజు ఆ రోజు 50,000 రూపాయలు ఉన్న అంకణం మార్కెట్ వాల్యూ ఈరోజు 2 లక్షలు అయింది. ఈ మధ్యలో 5-6 చేతులు మారుంది. ఈ ప్లాట్లు కొన్నదంతా ఎవరు? ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ ఏంటి, తమ కుటుంబ అవసరాల కోసం, అంటే పిల్లల చదువుల నిమిత్తమో, పెళ్లిళ్ళ నిమిత్తమో, లేదా వాళ్ళ ఆరోగ్యాల కోసమో రూపాయి కూడబెట్టుకొని చేసుకున్న ప్రయత్నం ఇది. ఈ రోజు 6-7 చేతులు మారిందో, ఎన్ని చేతులు మారిందో తెలియదు. ఆ రోజు 50,000 కొన్న ప్లాట్ ఈరోజు 2 లక్షలు. సో ఈ రోజు విజిలెన్స్ అధికారులు వచ్చి ఎవరిని ఎంక్వైరీ చేయాలి? ఇన్ని అక్రమాలు జరిగితే ఎవరైతే వేశారో వాళ్ళని చేయాలి. ఈరోజు ఎవరైతే అనుమతి ఇచ్చారో అధికారులను ప్రశ్నించాలి. ఆ రోజు ఎవరైతే విధుల్లో ఉన్నారో అధికారులు వాళ్ళని ప్రశ్నించాలి. ఇవన్నీ ఎటో పోయి 1% కమిషన్ కోసం మాలాంటి మీడియేటర్లని 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తే డాక్యుమెంట్ రైటర్లని ఎంక్వైరీ పేరుతోటి వేధిస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ కాలువలు తీస్తూ ఉన్నారు. కాలువలు తీస్తే అది సొల్యూషనా? అందులో నేను ఇప్పించిన ప్లాటో ఇంకో మీడియేటర్ ఇప్పించిన ప్లాటో ఉంటుంది. అది ఒక పేద కుటుంబానికి సంబంధించింది ఉంటుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అంటే దీనికి మూలం ఎవరు? ఆ రోజు అధికారులు అనుమతి ఇవ్వబట్టే కదా ఇదంతా జరిగింది. దాని మీద మీరు చేయాలి. ఈరోజు మా గవర్నమెంట్లోనే అంటున్నారు, అవును తెలుగుదేశం గవర్నమెంట్లోనే న్యాయం జరగాలనే ప్రయత్నంలో భాగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. కానీ వాళ్ళు వెళ్ళే విధానం కరెక్ట్ కాదని మేము ఎన్నో మానసికమైన ఒత్తిడికి గురైపోతున్నాం. మేము ఈరోజు మమ్మల్ని నమ్మి ప్లాట్లు కొన్న వాళ్ళందరి దృష్టిలో ఒక దోషుల్లాగా ఉన్నాం. మేము ఆ రోజు తీసుకుంది 1%. ఒక 10 లక్షల రూపాయల సబ్జెక్టు ప్లాట్ అమ్మితే 10,000 రూపాయలు కమిషన్ మాకు ఇస్తారు. అలాంటిది ఎంక్వైరీ పేరుతో గత 4 నెలల నుంచి బిజినెస్సే లేదు. దీని మీద రకరకాల అపోహలతోటి మమ్మల్ని ఒక దోషులు చూసినట్టు సమాజం చూస్తూ ఉంది. మాకు మానసికంగా ఎంత ఒత్తిడి ఉంటుంది? దీని మీద ఆధారపడ్డ కుటుంబాలు దాదాపుగా 2,000 కుటుంబాలు 3,000 కుటుంబాల పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ రోజు 9:30 నుంచి 10 గంటలప్పుడు డాక్యుమెంట్ రైటర్లని అక్కడ కూర్చోబెట్టి, ఎక్కడ నీ వైసీపీ నాయకుడి ఆఫీస్లో కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటే, ఇది మీ వైసీపీ నాయకుడి ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ రైటర్ ఆయన. ప్రభుత్వ అధికారులు ఎంక్వైరీ చేయాలనుకుంటే న్యూట్రల్ ప్లేస్ లేదా? వాళ్ళకి గవర్నమెంట్ ప్లేస్ లేదా? లేదా ఆ డాక్యుమెంట్ రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఉన్నప్పుడు మిగతా డాక్యుమెంట్ రైటర్లతో అక్కడేం పని? ఇది ప్రశ్నించడానికి వెళ్ళాం. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే మాలో ఇంటెన్షన్స్ చాలా ఉన్నాయి. అరే మేమేం తప్పు చేసామరా, వాళ్ళందరూ చదువును చేశారు, రాళ్ళు వేశారు, ప్లాట్లు అమ్ముతున్నారు, ఈ ప్లాట్ బాగుంది అన్నాము, మమ్మల్ని నమ్మి కొన్నారు. కానీ ఈరోజు వాళ్ళ దృష్టిలో దోషులు అయిపోయాం. డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు. చట్టపరంగా సంతకాలు పెట్టిన రైతుల్ని మీరు వేధిస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు లేరు, డబ్బు తిన్నోళ్ళు లేరు. దీనిలో ఆ రోజు ఇవన్నీ చేస్తూ ఉంటే అధికారంలో ఉండి బాధ్యత గల నాయకుడిగా వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన మీరు ఏం కంట్రోల్ చేశారు? మాకు తెలిసినంత వరకు మీకు ముడుపులు అందాయి. ప్రతి ఎకరాకి మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టే మీరేది పట్టించుకోలే. ఈరోజు మీరే ఎంక్వైరీ చేయమంటున్నారు. ఇవన్నీ అన్అఫిషియల్గా ప్రూవ్ అవ్వనే కదా మీ ధైర్యం. మరి అలాంటిది ఈ ప్రెషర్స్ తోటి మా బ్రతుకులే రోడ్డును పడిపోతున్నాయనే ఆవేదనతో ఆ రోజు 9:30 ఆ టైంలో అధికారులని విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళందరినీ ఎక్కడ కూడా సారోళ్ళని ఒక్క అన్పార్లమెంట్ వర్డ్ కూడా మీరు దయచేసి ఇంకోసారి రిపీట్ చేసుకోండి నా వీడియోని. నేను ప్రెషర్గా సార్ ఏంది సార్ ఇది ఏంది ఈ టైంలో అని ఒక ఒత్తిడితోటి మాట్లాడేనే కానీ ఒక్క అన్పార్లమెంట్ వర్డ్ కూడా నేను వాడలే. మా కల్చర్ కాదు అది. మరి ఈరోజు ఏ సందర్భం లేనిది ఎమ్మెల్యే గారు దాడి చేపిస్తున్నారు అధికారుల మీద అని మాట్లాడడం ఇది సబబు కాదు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. జరిగింది కూడా 32,000 చిల్లుతో ఓడిపోయినా కూడా మీకు ఇంకా సరే నాలెడ్జ్ వచ్చినట్లేదు. ఎక్కడ తప్పు జరిగిందిరా, మనం మళ్ళీ రియలైజేషన్ అనేది ఉన్నట్టు లేదు. ప్రతాప్ రెడ్డి గారు మీకు భవిష్యత్తులో ఎలా ఉండాలనంటే మీ మీద ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావాలంటే
నిరంతరం కష్టపడుతున్న ఎమ్మెల్యే గారికి కోఆపరేట్ చేయండి. అలాంటిది కాకుండా విమర్శించడమే. నిన్న అమృత పథకం గురించి కూడా ఆయన విమర్శిస్తే నేను తప్పు చేయలేదని నేను తప్పు చేశానా చేయలేదా అని ఒప్పుకోవట్లా. మీరు ఎంక్వైరీ అయ్యండి అంటున్నారు. అదే నేను తినలేదు అని చెప్పట్లా, ఎంక్వైరీ అయ్యండి అంటున్నారు. అసలు ఎన్ని వందల కోట్ల రూపాయలు మీరు ఆ రోజు ఇవన్నీ చేసి ఉండకపోతే మాలాంటి వాళ్ళు ఇంత రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏంది? ఈ రోజు 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కొన్న ప్లాటు ఈ రోజు అడిగే నాదుడు లేడు. వాళ్ళందరి కుటుంబాలు ఎంత వీధిన పడతాయి? వీటన్నిటికీ మీరు ఆ రోజు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? పైగా ఈరోజు నిరంతరం కష్టపడుతూ కావిలిని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలన్న అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ఎమ్మెల్యే గారి మీద విమర్శలా? దయచేసి మానుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మి ఎవరైనా మీతోటి ఒక అడుగు వేయాలన్నా కూడా మంచి వైపు మీరు కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని గట్టిగా దయచేసి రిపీట్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న మీడియాల కథనాలు అందరికీ తెలిసినయే. అయితే మేము ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ ప్రభుత్వంలో కావలి మున్సిపాలిటీలో అమృత పథకం కింద జరిగిన దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆరోపించారు. మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం, అవినీతి జరిగిందా జరగలేదనే దాని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత మీది. మీరు ఒక లెటర్ పెట్టండి. మీరే మాజీ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం, ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. మేము మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని ఇంకోటేదో మాట్లాడి ఇంకొకటి జగనన్న లేఅవుట్లో అవినీతి జరగలేదా? 14 లక్షలు, 15 లక్షలు విలువ చేసే భూములను 55 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలకి చేయలేదా? ఆ భూములు ఎవరి? వైసీపీ నాయకులు కాదా? కొంతమంది దగ్గర కొని మీ ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ పేర్ల మీదనో ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అవినీతి జరిగిందయ్యా కాదంటే దాన్ని డైవర్ట్ చేసి ఇంకో దాని మీదకో పోవడం కాదు. మీకు చేతనైతే అమృత స్కీములో జరిగిన అవినీతి జరిగిందా లేదా? జరగలేదు, నేను అవినీతి చేయలేదు, నా నాయకులు అవినీతి చేయలేదు, నా దగ్గర ఉన్న వాళ్ళు అవినీతి చేయలేదంటే కలుగోలమ్మ గుడి కాడికి వచ్చి నీళ్లు పోసుకొని చెప్పు, నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నేను అవినీతి చేయలేదని చెప్పి నిరూపించు. నువ్వు అవినీతి జరిగిందో లేదని మేము నిరూపిస్తాం. అంతేగాని సైడ్ ట్రాకులు, ఆ ట్రాకులు, ఈ ట్రాకులు వేసి ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే ఆల్రెడీ నిన్నే పక్కదోవ పట్టించారు. నువ్వు ప్రజలను తప్పుదోవ పట్టించలేవు. మా నాయకుడి మీద ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఇంతైనా అవినీతి మరక ఉంటే నిరూపించండి. కాబట్టి మా పెద్దలందరూ మాట్లాడారు, ఇంకా ఇంతతో ముగిసిపోలేదు కాబట్టి ఇంకా ఉన్నాయి కాబట్టి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న మీడియాల కథనాలు అందరికీ తెలిసినయే. అయితే మేము ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాం, మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ ప్రభుత్వంలో కావలి మున్సిపాలిటీలో అమృత పథకం కింద జరిగిన దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆరోపించారు. మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం, అవినీతి జరిగిందా జరగలేదనే దాని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత మీది. మీరు ఒక లెటర్ పెట్టండి. మీరే మాజీ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం, ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. మేము మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని ఇంకోటేదో మాట్లాడి ఇంకొకటి జగనన్న లేఅవుట్లో అవినీతి జరగలేదా? 14 లక్షలు, 15 లక్షలు విలువ చేసే భూములను
55 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలకి చేయలేదా? ఆ భూములు ఎవరి? వైసీపీ నాయకులు కాదా? కొంతమంది దగ్గర కొని మీ ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ పేర్ల మీదలో ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అవినీతి జరిగిందయ్యా కాదంటే దాన్ని డైవర్ట్ చేసి ఇంకో దాని మీదకో పోవడం కాదు. మీకు చేతనైతే అమృత స్కీములో జరిగిన అవినీతి జరిగిందా లేదా? జరగలేదు, నేను అవినీతి చేయలేదు, నా నాయకులు అవినీతి చేయలేదు, నా దగ్గర ఉన్న వాళ్ళు అవినీతి చేయలేదంటే కలుగోలమ్మ గుడి కాడికి వచ్చి నీళ్లు పోసుకొని చెప్పు, నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నేను అవినీతి చేయలేదని చెప్పి నిరూపించు. నువ్వు అవినీతి జరిగిందో లేదని మేము నిరూపిస్తాం. అంతేగాని సైడ్ ట్రాకులు, ఆ ట్రాకులు, ఈ ట్రాకులు వేసి ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే ఆల్రెడీ నిన్నే పక్కదోవ పట్టించారు. నువ్వు ప్రజలను తప్పుదోవ పట్టించలేవు. మా నాయకుడి మీద ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఇంతైనా అవినీతి మరక ఉంటే నిరూపించండి. కాబట్టి మా పెద్దలందరూ మాట్లాడారు, ఇంకా ఇంతతో ముగిసిపోలేదు కాబట్టి ఇంకా ఉన్నాయి కాబట్టి అందరికి నమస్కారం. ఈనాటి రోజు మాజీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారి గురించి ఏదైందో పిచ్చి వాక్యాలు మాట్లాడారు. దానికి నేను నిన్న మాట్లాడాను, మా నాయకుడి గురించి మాట్లాడేందని మీకు హక్కు ఆడుందని చెప్పి మాట్లాడాను. 2014 నుంచి 24 దాకా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కావలి నియోజకవర్గంలో. మీరు కావలి అభివృద్ధి ఏం చేశారు ఈ నియోజకవర్గంలో? ఒక్క పేరైనా ఇది చేసాము అని చెప్పి చూపించండి, మేము ఒప్పుకుంటాం. 2024లో మా కావ్య కృష్ణారెడ్డి సార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధికి మీకు మైండ్ బ్లాక్ అయిపోయి ఏదేదో పిచ్చి మాట్లాడి ఏదేదో వాక్యాలు చేస్తున్నారు. దానికి నేను ఒక సవాల్ ఇస్తాను. ఏమని? మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గంలో పోటీ చేశారు కదా, మీరు ఈ నియోజకవర్గంలో ఏం చేశారు అభివృద్ధి తీసుకురాండి అని నేను అడిగాను. మా 2 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కావలి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో అవన్నీ మేము తీసుకొచ్చి బిజీ సెంటర్లో పెడతామని చెప్పి సవాల్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి దానికి మాటలు చెప్పకుండా పేటీఎం బ్యాచ్ ఒకడు ఉన్నాడు వైసీపీలో, పెద్ద దొంగ, బైక్లు దొంగతనాలు చేస్తుంటాడు, పిల్లల్ని వదిలేసి వేరే పిల్లల్ని కాపురం చేస్తుంటాడు. అసలు ముస్లిం సమాజానికే వాడు లేడు. వాడు చెప్తాడు 5 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారని నాకు చెప్తున్నాడు. ఆ 5 లక్షలు లాగిస్తే తీసుకుని నా ఇంట్లో ఇవ్వు, పెట్టుకుంటా. కానీ నోరు ఉందని చెప్పి ఏదైతే మాట్లాడావనుకో నీ 4 కోస్తా. షఫీ చెప్తున్నా, నీ 4 కోస్తా. నువ్వేం చెప్తున్నావు? ఎమ్మెల్యే గారి ఇంటికి ముట్టడి చేస్తే నన్ను సొక్క తీసి టోపీ ఇప్పు తీసి కొడతారా? ఇప్పుడే వస్తా కావాలంటే మీ మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి. మీరు మొగతనం అయితే, మగోళ్ళు అయితే నన్ను కొట్టండి చూద్దాం. ఎందుకు నోరు ఉందని చెప్పి ఏదైతే మాట్లాడేది? మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధికి మీ కళ్ళల్లో నుంచి నెత్తులు వస్తాయి, నీళ్ళు వస్తాయి. అదే నేను ఇంకా ఎమ్మెల్యే అవుతానా లేదా అని భయపడి సస్తుంది మీరు. అసలు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నారా లోకేష్ గారు బాబు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కాబోయే ముఖ్యమంత్రి అయిన ఈ ఆంధ్రప్రదేశ్కి అస్సలు మీకు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు వచ్చి జనాలకి ఏమైనా వచ్చి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న ఒక్క రిమార్క్ చూపించు, నేను ఈ రాజకీయం నుంచి వదిలేసి వెళ్ళిపోతా. ఒక్క రిమార్క్ మా ఎమ్మెల్యే గారి గురించి ఒక్క రిమార్క్ చూపించు. నువ్వు మొగోడైతేరా నీ దాని మొగతనం లేదా? మా ఎమ్మెల్యే వస్తేనే మొగతనం నీకా? నువ్వు మొగడైతే చూపి అంటున్నావే. మా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి చూపిస్తే ఉన్నాడు మొగతానం. కావలి గడ్డ మీద అభివృద్ధి చేసి మా ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారు. నువ్వు మొగతానం లేదు కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేయలా.
నువ్వు మగతనం నీ దాంట్లో లేదు. ఆ మగతనం మా దగ్గర ఉంది. 2 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధికి నీ దగ్గర మగతనం లేదు. కాబట్టి బైపాస్ సర్జరీ చేయించుకుని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాకలు చేస్తున్నావు. దాన్ని నేను ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గురించి అయినా, మా పార్టీ గురించి అయినా, మా పార్టీ మనిషి గురించి అయినా, మా చంద్రబాబు నాయుడు గురించి అయినా, లోకేష్ బాబు గురించి అయినా ఏమైనా మాట్లాడితే సహించేది లేదని చెప్పి నేను దీనికి ఖండిస్తున్నాను. నిన్నటి రోజున కావలి మగాడు, పెద్ద మగాడు, గొడ్డల పార్టీ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మగతనం అంతా చూపించి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిన్న పెద్ద మగాడు కదా, ఆయన మాటలు అలాగే ఉంటాయి. నేనే రెండు విషయాలు చెబుతా. ప్రతాప్ రెడ్డి గారు, ఎక్కువ మాట్లాడినా నీ గురించి, ఎందుకంటే నీ గురించి నాకు తెలిసిన దేవుడికి తెలియదు. 5 సంవత్సరాలు భరాయిచ్చా నిన్ను ప్రతిపక్షంలో ఉండి. 2 విషయాలు చెప్తా. లోకేష్ బాబు కావిలికి వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టావు, 25,000తో గెలుస్తా నీ మీద అన్నావు. లోకేష్ బాబు నమ్మిన బంటు కృష్ణారెడ్డి గారికి టికెట్ ఇస్తే 30,000 చిల్లరతో ఓడిపోయావు. అది నీ మొగతనం. ప్రతాప్ రెడ్డి గారు, అది నీ మొగతనం. నువ్వు మొగాడివై మాట్లాడుతున్నావు. మగాడు అయితే రా, మగాడు అయితే చెప్పు, మగాడు అయితే చెప్పు 3 సార్లు నువ్వు ఏం చెప్పాలి మొగతనం నీకు? కృష్ణారెడ్డి మొగతనం నువ్వు ఆ రోజే చూసావు. రెండోది చెప్తా, మొగతనం ఏడించబడి నీకు కృష్ణారెడ్డి గారికి ఏడ తేడా అని చెప్పు. నువ్వు 15 సంవత్సరాలు నువ్వు కావులు రాజకీయం చేసావు. 3 నెలల టికెట్ తెచ్చుకొని నీకు 30,000తో ఓడించిన మగాడు కృష్ణారెడ్డి. 3 నెలల టికెట్ తెచ్చుకొని 30,000తో ఓడించాడు. అది మొగతనం. ఇంకొకటి, నువ్వు తుమ్మలపేంట రోడ్డు వేయకుండా అసమర్థుడు అయిపోయావు. వచ్చిన కొన్ని నెలల్లోనే తుమ్మలపేంట రోడ్డు వేసి మొగాడేయాడు కృష్ణారెడ్డి. ముసునూరు నుంచి కావలికి రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ వేసి మొగతనం నిరూపించుకోడు. ఒకటే చెప్పు, 15 సంవత్సరాల్లో నీకంటూ ఏముంది కావిల్లో? ఒక్క పని చెప్పు. ఇది నేను మొగతనంగా పనిచేసాను కావిల్లో, ఒక్క పని. కృష్ణారెడ్డి గారికి చేసిన 10 పనులు 50 పనులు చెప్తాం మేము. నువ్వు ఒక్కటి చెప్పు. ఇన్నొద్దు. మగోడివి మొగతనం ఏడింది. నువ్వేవే మొగతనం? నువ్వెవడు మొగతనం గురించి మాట్లాడేదానికి? గిడ్డాలు తగలదగ్గ మొగతనం నీది. గిడ్డాలు తగలబెట్టావు. లంచం ఇచ్చి 50,000 గిడ్డాలు తగలబెట్టి 6వ వార్డులో రచ్చ చేయాలని చూసిన నాయకుడు నువ్వు. కృష్ణారెడ్డి గారి గురించి, మొగతనం గురించి నువ్వు నీకు ఇది లేదు. నేను ఒకటే చెప్తాను, మొదలైంది కారం కొట్టడం, కర్రలతో నరకడం, దీన్ని రాజకీయం. బెంగళూరు పోతావు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటావు, బాగా తింటావు, వస్తావు, ఇక్కడికి వస్తావు, 4 రోజులు ఉంటావు. 700 నీ పేటిఎం గాళ్ళు, అలీబాబా 1/2 డజన్ దొంగలు మన మా వార్డుకి వచ్చారు కదా, 1/2 డజన్ దొంగలు భలే వచ్చారు. ఒక 50,000 జోబులో పెట్టుకొని, నువ్వు తగలబెట్టమ్మా, మేము 50,000 ఇచ్చాము. అది నీ అలీబాబాలు చేసే పని. నువ్వు మొగతానం నీ గాడి ఏముంది? ప్రతాప్ రెడ్డి మొగతనం. కృష్ణారెడ్డి గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అంత మొగతనం నీ దగ్గర ఉందా? చెప్పు. నువ్వు లోకేష్ బాబు గారి గురించి అసమర్థుడిగా మాట్లాడావు. నువ్వు పనికిమాలినోడు అన్నావు. ఇదే నిన్ను నియోజకవర్గంలో పనికిమాలినోడు చేశాడు లోకేష్ బాబు. నేను ఒక్కసారి మీటింగ్ పెట్టాడు కావుల్లో, నిన్ను పనికిమాలినోడు చేసిపోయాడు. ఇంకేం కావాలి నీకు? కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు నీకుందా? ఏం చేసావు నువ్వు కావులకి? ఏం చేసావు చెప్పు. నువ్వు చేసి చెప్పు. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు నీ మొగతనం నిరూపించుకో. ఆయన గురించి మొగతనం నువ్వు చెప్పేదేందే? మగోడిగా రాజకీయం చేస్తున్నాడు ఈ రోజు కూడా కావుల్లో. ఈ రోజు కూడా మగోడిగా రాజకీయం చేస్తాడు కృష్ణారెడ్డి గారు. పనులు చేస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఇది కాదంటే కాదని చెప్తాడు. నీలాగా అబద్ధాల మాటలు, రెచ్చగొట్టే ధోరణిలు, ఇది చేసే తత్వం ఆయన కాదు లేదు. కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మొగతనం అన్నావు కదా నువ్వు. ప్రతిపక్షంలో లోకేష్ బాబు వస్తుంటే 2 ఫ్లెక్సీలు కట్టేలో నువ్వు కావిల్లో మమ్మల్ని నీ కమిషనర్ని పెట్టి. ప్రతాప్ రెడ్డి గారు గుర్తుందా నీకు? ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 2 ఫ్లెక్సీలు కట్టనేలేదా నువ్వు? ఈ రోజు కావిలంతా నువ్వు ఫ్లెక్సీలు కట్టుకొని పుట్టినరోజు చేసుకున్నావు. నువ్వు తెలుస్తుంది మా మొగతనం ఏందో, నీ మొగతనం ఏందో. ఆ రోజు మాకు భయపడి నువ్వు ఫ్లెక్సీలు కట్టేలా. నువ్వు వేస్ట్ గాడు అని వదిలేసి నిన్ను వదిలేసావు, కట్టుకున్నావు. నువ్వు వేస్ట్ గాడు. నా లెక్కలో లేవు మా కృష్ణారెడ్డికి. నువ్వు ఒక లెక్కలో లేవు కృష్ణారెడ్డి గారికి. నువ్వు
నువ్వేందుకు మా కృష్ణారెడ్డి గారి గురించి మగోడు మగోడు మగోడు, ఆయన మొగతనం ఇంకా 2 సంవత్సరాలు చూపిస్తాడు నీకు ఇక్కడి నుంచి. ప్రతాప్ రెడ్డి గారు చూస్తావు, నువ్వు నీ చెంచాకాయలు కూడా చూస్తారు, ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు ఉన్నారు కదా వాళ్ళు కూడా చూస్తారు, చూపిస్తాం ఇంక నుంచి మేమేందో, తెలుగుదేశం పార్టీ ఏందో. నేను ఒకటే ఇప్పుడు కూడా చెబుతున్నా, వైసీపీ పార్టీ నాయకులకి కృష్ణారెడ్డి దేవుడు, కృష్ణారెడ్డి గారు దేవుడు. దేనికి చెప్పు సార్, మాకు వాడు అది చేశాడు సార్, ఇది చేశాడు సార్, వద్దురా వద్దు. ప్రతాప్ రెడ్డి చేసింది నేను చేయను. ప్రతాప్ రెడ్డి అరాచకాలు చేశాడు కాబట్టి ఈ రోజున 30,000 చిల్లరతో ఓడిపోయి ఇంట్లో కూర్చోన్నాడు. అతను చేసింది నేను చేస్తే అతనికి నాకు ఇల్లు అయిందని చెప్పిన నాయకుడు కృష్ణారెడ్డి గారు. కాబట్టే నీ వైసీపీ బ్యాచ్ ఇంకా మీసాలు తిప్పుకొని రోడ్లలో తిరుగుతుంది. నీలాగా ప్రవర్తించే మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే, నువ్వు బెంగళూరు నుంచి 3 సంవత్సరాల కింద కావులకు వచ్చేవాడు కాదు నువ్వు, ఇది గుర్తుపెట్టుకో. బెంగళూరులోనే ఉండేవాడు నువ్వు. ప్రతాప్ రెడ్డి గారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని మగాడు అయితే నీ మొగతనం ఏందో 15 సంవత్సరాలు చూసాం పోవాయా, ఇప్పుడు చూడబడలేదు. నీ మొగతనం మేమేం చూసేదే? మొగతనం అంటే అభివృద్ధి. ఒక ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది నీ మొగతనం కావులు ప్రజలు చూడటానికా? నువ్వేనా సగం కావులు నీ మొగతనంలో పెంచిందా? కావులు నువ్వేనా పెంచిందా? సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడలేదు. ఒకసారి మా ఎమ్మెల్యే గారి గురించి తప్పుగా ఎవరు మాట్లాడినా, ప్రతాప్ రెడ్డి నువ్వు కాదు నీ అనుచరులు, ఈ పేటీఎం నా కొడుకులు ఎవరు మాట్లాడినా సరే కబద్దారని చెప్తున్నాం. నువ్వు వాళ్ళు వీళ్ళని బెదిరించినట్టు మా పార్టీ వాళ్ళని కానీ బెదిరించి మమ్మల్ని, మా ఎమ్మెల్యే గారిని కానీ మా లోకేష్ బాబుని కానీ దూషించినట్టు తెలుస్తా. ఈసారి మాట ప్రెస్ మీట్లు ఉండవు. మొన్న నువ్వు ఒక మాట మాట్లాడచ్చు, అదే చేసి చూపిస్తాం మేము. ఇది తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకో. ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్, అంతే. నమస్తే. నా పేరు బాబురావు అండి, పసుపులేటి. నేను రైల్వే ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత ఒక పెద్ద మనిషిగా నన్ను గౌరవనీయులు మన కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు నన్ను కొండబెట్టకుంట పార్లమెంట్ సభ్యుడిగా నామినేట్ చేశాడు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా పరంగా. గత 60 ఏళ్ళ నుంచి ఇక్కడే కావాలని పుట్టి పెరిగాను. టీటీడీ కళ్యాణ మండపం దగ్గర పాత రాజకీయ నాయకులు, రాజకీయం అంతా మా సెంటర్లో జరిగేది. ఎంతోమంది రాజకీయ నాయకులు, పాత తరం వాళ్ళంతా రాజకీయాలు జరిగేది. పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మా సెంటర్లోనే రాజకీయం చూశాను చిన్నప్పటి నుంచి. కావలి ఎలా ఉందో అలాగే ఉంది. వేల జనాలు నుంచి, లక్షల నుంచి 10 లక్షలు పెరిగారు జనాలు. ఏబిఎం కావలి బార్డర్స్ వచ్చేసి దక్షిణం ఏబిఎం స్కూలు, ఉత్తరం వచ్చేసి హైదరాబాద్ సెంటర్, ఇదే కావలి సెంటర్. అటు సైడ్ ఇటు సైడు ఇళ్ళు లేవు. ఇప్పుడు కొన్ని లక్షల ఇళ్ళు పెరిగాయి. హెల్త్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఎమ్మెల్యే గారికి. గత 10 ఏళ్ళ నుంచి ఏ రకమైన పాత పాలకులు ఏ రకమైన డెవలప్ లేదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ చుట్టూ తిరిగే ఒక 10 మంది 15 మంది మనుషులు పనులు తప్పితే కావల్లో పనికొచ్చే పనులు, అభివృద్ధి పనులు, ఎటువంటి పనులు జరగలేదు. చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, కావలికి ఒక మంచి గట్స్ ఉన్న నాయకుడు వస్తే ఎలా ఉంటుంది అనుకునేవాడిని. అట్లాగనే కావలి ప్రజల కళ్ళను నిజం చేస్తూ ఒక దమ్మున్న నాయకుడు కావలి అభివృద్ధి ప్రదాత కావ్య కృష్ణారెడ్డి గారు మనకు వచ్చారు. మాటల్లో చెప్పలేనిది. ఒక రైల్వే ఎంప్లాయీగా నేను రైల్వే అండర్ పాస్ పర్మిషన్ తీసుకురావాలంటే 2 అండర్ పాస్లు జరుగుతున్నాయి ఇక్కడ. అండర్ పాస్ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకురావాలంటే అదే మాటల్లో అయ్యే పని కాదు. పరిగెత్తుందనమాట అభివృద్ధి అండర్ పాస్ కావల్లో. అటువంటి పనులు కోట్ల, మా కొండబెట్టకుండా తీసుకుంటే 10 కోట్ల పనులు జరుగుతున్నాయి. నారద మహర్షి స్థాపించిన కొండబెట్టకుంట ఎలా ఉందో 60 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను కొండబెట్టకుంటకి. కొండబెట్టకుంట కొండ ఎలా ఉందో అలాగే ఉంది. గత 2 ఏళ్ళ నుంచి మన కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత 10 కోట్లు విలువైన పనులు, కోనేరు కానీ, తర్వాత కళ్యాణ మండపం కానీ, పడమడ గాలి గోపురం కానీ, అంటే నేను కొండబెట్టకుంట పాలక మండలి సభ్యుడిగా చెప్తున్నాను, ఎవ్వరు చేయలేని, పాత పాలకులు ఎవ్వరు చేయలేని పనులు గట్సున్న నాయకుడు మన కావ్య గారు.
కావ్యలోనే ఉంది. కావ్య పేరులోనే కొండబెట్టుకుంటా, కావ్య గారి పేరులోనే కళ్ళగోళమ్మ, కావ్య గారి పేరులోనే కనకపట్నం ఉంది, కావ్య గారి పేరులోనే కావలు ఉంది, వెంకటేశ్వర స్వామి ఆయన పేరులో ఉన్నారు. అటువంటి దమ్మున్న నాయకుడిని కావలి ప్రజలు 32,000 మెజార్టీతో గెలిపించుకున్న దానికి ఆయన ప్రజల కోసం రుణపడి ఉన్నాడు. ఆయన ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం కష్టపడే నాయకుడిని మనం కాపాడుకోవాలి. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎవరు పంచైన వాళ్ళు. మంచి దమ్మున్న నాయకుడిని గెలిపించుకున్నాము. ఈ 3 సంవత్సరాలు కూడా మంచి కార్యక్రమాలు చేసుకుందాం. కావలి ప్రజలందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.